చేపల కూర మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలండి. ముందుగా మనం ఈ కావాల్సిన వస్తువులన్నీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత టమోటాలని శుభ్రంగా కడిగి ఈ టైప్‌లో కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా సన్నగా పొడవుగా కట్ చేసుకునేసి పక్కన పెట్టి, అలాగే ఉల్లిపాయను కూడా ఈ టైప్‌లో కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. పచ్చిమిరపకాయలని చీల్చి, మామిడికాయను కూడా శుభ్రంగా కడిగి ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసేసి తీసి ఒక ప్లేట్‌లో అయితే వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలను కూడా సేమ్ ఒక ప్లేట్లో వేసేసుకునేసి, ఆ తర్వాత పచ్చిమిరపకాయలను చీరిన వాటిని కూడా ప్లేట్లో వేసేసి, ఇప్పుడు కట్ చేసిన టమోటాలను కూడా సేమ్ ఒక ప్లేట్లో వేసేసి పక్కన పెట్టుకునేసి, ఇప్పుడు ఒక జామకాయ సైజు చింతపండు తీసుకునేసి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్లో చేపలు వేసేసి కారము, ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చిటికెడు పసుపు వేసి రాళ్ళ ఉప్పు వేసుకోవాలి తగినంత. వేసాక బాగా కలుపుకునేసి టమోటాలు, మామిడికాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, నూనె ఇవి వేసి ఇలా బాగా కలిపి చింతపండు నీళ్ళనైతే పోసి ఇలా కలిపి మూత పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి మెంతులు, ధనియాలు, జీలకర్ర వేసి ఇలా బాగా వేగనిచ్చి ఆవాలు కూడా వేసి ఇలా వేగగా తీసి చల్లారనిచ్చి రోట్లో వేసి దాన్ని ఇలా మెత్తగా పొడిగొట్టి, ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వేసి పొడిగొట్టి బౌల్లో వేసి ఇప్పుడు చేపల బౌల్ని అయితే స్టవ్ మీద పెట్టి ఈ టైప్లో ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు రోట్లో దంచిన మసాలా పొడిని వేసి ఇలా తిప్పి మూత పెట్టి ఇలా ఉడికించుకొని కొత్తిమీర చల్లుకొని చల్లార్చి తింటే సూపర్.